Hello, hi Digital Behavior Alpha community members. Hope you are doing well. Today we'll continue the session Google Display Network Advertisements step by step practice. Then why do let's get into this session. Now we are in the stage 2. The final option is content exclusion. So content exclusion అంటే ఏంటి? మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా ప్రమోట్ చేయాలి, సో ప్రమోట్ చేసేటప్పుడు వేటిని మనము ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఐ క్లిక్ ఆన్ దిస్. సో హీర్ ఈస్ షోయింగ్ ద 3 columns. ఇక్కడ చూడండి 3 columns. In the first column it is showing the general audience and content suitable for families and mature audience, and the second column it's all about the sensitive content. Fourth one is the content type. మనము డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయినింగ్ ని ప్రమోట్ చేసేటప్పుడు అవర్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ విజిబుల్ ఆన్ ద వెబ్సైట్స్. మోస్ట్లీ వెబ్సైట్స్ లో విజిబుల్ అవుతాయి, యూట్యూబ్ లో కూడా విజిబుల్ అవుతాయి. ఆన్ వాట్ సినారియో ద అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ విజిబుల్ అనేది వి విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనేది వెబ్సైట్స్ లో ఇలా డిస్ప్లే ఫార్మేట్ లో విజిబుల్ అయ్యేటప్పుడు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ లో విజిబుల్ అవ్వాలి, ఏ వెబ్సైట్స్ లో విజిబుల్ అవ్వద్దు అనేది మనము ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఏ వెబ్సైట్స్ లో మన కాంటెంట్ విజిబుల్ అవ్వద్దో వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. దట్ ఈస్ వీఆర్ excluding our Google Display Network advertisements. ఈ ఆప్షన్స్ ని we keep it as it is. It's all about the objective of the campaigning. మనం అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉంటారో మన క్లయింట్స్, యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ క్లయింట్ క్యాంపెయినింగ్ గోల్స్ ని బట్టి విల్ డిఫైన్ ద కాంటెంట్ ఎక్స్క్లూజన్. బట్ యాజ్ ఏ బిగినర్ ఐ సజెస్ట్ యూ ద ఫ్యూ ఆప్షన్ విచ్ ఆల్వేస్ వి సెలెక్ట్ వన్ ఆప్షన్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇన్ ద సెకండ్ కాలమ్ చూడండి, ట్రాజడీ అండ్ కాన్ఫ్లిక్ట్, సెన్సిటివ్ సోషల్ ఇష్యూస్, ప్రొఫానిటీ అండ్ రఫ్ లాంగ్వేజ్, సెక్సువల్లీ సజెస్టివ్, సెన్సేషనల్ అండ్ షాకింగ్. ఈ ఆప్షన్స్ లో ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద, సో వి ఆల్వేస్ కీప్ సెలెక్ట్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ద అడల్టరీ కాంటెంట్కి సంబంధించిన పోర్టల్స్లో కావచ్చు ఆర్ రిలేటెడ్కి సంబంధించిన వెబ్సైట్లో అవర్ డిస్ప్లే క్యాంపెయినింగ్ నెవర్ షోయింగ్. మన అడ్వర్టైజ్మెంట్స్ ఆ వెబ్సైట్స్లో విజిబుల్ అనేది కాదు. ఓకే, దట్ ఈస్ వీఆర్ సెలెక్టింగ్ ద సెక్చువల్లీ సజెస్టివ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్లో మన కాంటెంట్ విజిబుల్ అవ్వద్దు అని మనం చెప్తున్నాము, బికాస్ విచ్ ఈస్ నాట్ రెలవెంట్ టు అవర్ పేడ్ క్యాంపెయినింగ్స్. ద నెక్స్ట్, సో థర్డ్ కాలమ్ చూడండి, లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్, ఎంబెడెడ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ బిలో ద ఫోల్డ్. ఈ వీడియోస్లో మనం ప్రమోట్ చేయొచ్చు, నో ఇష్యూ, రైట్. కొన్ని యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్స్ చూస్తూ ఉంటాము, న్యూస్ డైలీస్ అనేది ఉంటాయి, రైట్. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించిన న్యూస్ వచ్చేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ జరిగినప్పుడు డిస్ప్లే క్యాంపెయినింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకి యూట్యూబ్లో విజిబుల్ అవుతాయి. ఓకే, అవి మనం ఎలా చేయొద్దు అనుకున్నప్పుడు దెన్ వీ సెలెక్ట్ ద డోంట్ ప్రమోట్ అవర్ వీడియోస్ ఆన్ ద లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్. ఈ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆప్షన్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద campaigning creation of the Google Display Network advertisements. Got it? Let's move on to the next option. I click on next. Okay, in the next option it's all about the budget and the bidding. Okay, what is the budget and what is the bidding? The budget, it is all about set your average daily budget for this campaigning. మన campaigning కి ఎంత బడ్జెట్ తో మనం ప్రమోట్ చేసుకుంటున్నాము. ఓకే, దట్ ఈస్ ద బడ్జెట్. We can start the campaigning, so 100 రూపీస్ తో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, 100 రూపీస్ తో కూడా మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయొచ్చు, ఇట్స్ నో మ్యాటర్. అయితే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు గో విత్ ద 500 రూపీస్ ఇనిషియల్లీ, ఆర్ ఎల్స్ మీ దగ్గర బడ్జెట్ లెస్గా ఉందనుకో, ఇనిషియల్ గో విత్ అట్లీస్ట్ 300 రూపీస్. ఓకే, సో ఆఫ్టర్ ద ఎంటరింగ్ ద బడ్జెట్, ద రైట్ సైడ్ ఆఫ్ ద మెట్రిక్స్ సో కీప్ ఆన్ చేంజింగ్. సో రైట్ సైడ్ మెట్రిక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఐ పోట్ ద బడ్జెట్ ఇట్ ఈస్ యాజ్ ఏ 100 రూపీస్, ద రైట్ సైడ్ మెట్రిక్స్ ఆర్ చేంజింగ్. చూడండి 122 అండ్ 642 క్లిక్స్. ఓకే, ఎప్పుడు వస్తుంది ఈ క్లిక్స్? ఇవి బేస్డ్ ఆన్ యువర్ క్యాంపెయినింగ్ సెట్టింగ్ అండ్ డైలీ బడ్జెట్ 100 రూపీస్. సో ఇక్కడ మనకి ఇన్ని క్లిక్స్ అనేది వస్తూ ఉంటాయి. కన్వర్షన్ అన్అవైలబుల్. కన్వర్షన్ ఎప్పుడైతే క్యాంపెయిన్ క్రియేట్ చేస్తామో దెన్ వీ విల్ గెట్ ద కన్వర్షన్. సో ఇఫ్ ఐ పోట్ ద 1000 రూపీస్, మనకి ఇన్ని క్లిక్స్ వస్తాయి. ఇవన్నీ వీక్లీ ఎస్టిమేషన్ క్లిక్స్ మోస్ట్లీ. ఓకేనా, మన క్యాంపెయినింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎన్ని రోజులు అనేది డిఫైన్ చేసాం కాబట్టి ద ఓవరాల్ క్లిక్స్ వీ గెట్ ఫ్రమ్ ద 1000 రూపీస్. ఓకే, ఫస్ట్ ఐ విల్ గో విత్ ద 300 రూపీస్. ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్, ఓకే, ఇది డైలీ బడ్జెట్, ఎవ్రీడే 300 రూపీస్ మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వర్టైజర్ అకౌంట్. ఓకే, ఇక్కడ మీకు డౌట్స్ రావచ్చు, సార్ నా దగ్గర అకౌంట్లో 1 రూపీ కూడా యాడ్ చేయలేదు. ఓకే, గూగుల్ యాడ్స్లో నేను 1 రూపీ కూడా యాడ్ చేయలేదు. ఈవెన్ ఐ యాడెడ్ ద 300 రూపీస్, ఐ క్రియేట్ ద క్యాంపెయినింగ్, ఐ కంప్లీటెడ్, సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ద క్యాంపెయినింగ్ ఈజ్ క్రియేటెడ్. అయినా కానీ యాడ్స్ రన్ అవుతాయా? డెఫినెట్లీ నాట్ రన్నింగ్ అడ్వర్టైజ్మెంట్స్ బికాస్ ఆఫ్ ది సఫిషియంట్ బడ్జెట్ అని వస్తుంది. యాడ్ అనేది పబ్లిష్ అవుతుంది,
బట్ ఇట్ నెవర్ విజిబుల్ టు ద పబ్లిక్. ఎందుకు అంటే వితౌట్ యర్ ఫండ్స్ నో వన్ క్యాంపెయినింగ్ ఇస్ విల్ రన్. ఓకే, అలాగే ఇప్పుడు డైలీ 300 రూపీస్ ఉన్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే సార్ నేను డైలీ 300 రూపీసే యాడ్ చేస్తాను అనేసి అంటారు. డోంట్ డూ దట్. గూగుల్ allows per transaction the minimum amount is the 500 rupees. ఓకే, 500 మినిమం మనం ఎంటర్ చేయాలి. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ నేను 2000 రూపీస్ యాడ్ చేశాను, ఎవ్రీడే 300 రూపీస్ అనేది క్యాంపెయినింగ్కి ఇచ్చాను, ఆఫ్టర్ ద 3 days ఐ వాంట్ టు స్టాప్ ద క్యాంపెయినింగ్. సార్ రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, సో హౌ కెన్ ఐ రిసీవ్ దట్ ద అమౌంట్ ఫ్రమ్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్? ఓకే, ఈ అమౌంట్ ఉంది అంటే నెక్స్ట్ క్యాంపెయినింగ్కి మనం యూస్ చేసుకోవచ్చు కదా. Or else once we closed the account we can get all the amounts to our saving accounts. So మీరు సేవింగ్ చేస్తే సేవింగ్, క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తే క్రెడిట్ కార్డ్. ఏ డిజిటల్ మీడియంస్ నుంచి మనము ట్రాన్సాక్షన్స్ చేసామో సేమ్ అదే అకౌంట్కి ఆటో రిఫండ్ అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్ సినారియో. ఇట్స్ ఆల్ అబౌట్ ద బడ్జెట్. ద సెకండ్ ఆప్షన్ ఇట్స్ ఆల్ అబౌట్ ద బిడ్డింగ్. మనం ఎర్లియర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాట్ ఆర్ ద బిడ్డింగ్ ఫ్యాక్టర్స్ అనేసి. ఓకే, వేర్ ఇట్ ఈస్. So these are the bidding factors. Okay, click, CTR, conversion, CPC, VCPM, these are all the bidding factors. In our scenario, it చూడండి, what do you want to focusing on? Conversions మీద మీరు ఫోకస్ చేస్తున్నారా, or else conversion value మీద ఫోకస్ చేస్తున్నారా, or else viewable impressions మీద ఫోకస్ చేస్తున్నారా? Okay, see, I will tell you the best understanding in the next level. See, conversion in the sense, okay, most of the advertisements are delivered in a conversional mode. Conversion mode ante enti? The serious buyers, okay, if they want to be buy a SEO tools, so okay, best SEO tools, best SEO packages, best SEO prices, best SEO tools for the entrepreneurs, best SEO tools for the small businesses owners. ఇలా ఎవరైతే ఇంటెంట్ బేస్డ్గా సెర్చింగ్ చేస్తున్నారో, ఇంటెంట్ వాళ్ళు ప్రొడక్ట్ని పర్చేజ్ చేయాలి, సర్వీసెస్ తీసుకోవాలి అనేసి ఎవరైతే సెర్చింగ్ చేస్తున్నారో, for that search queries our advertisement is visible. That is the conversion. Okay, the next conversion and conversion value mostly similar. The next option is the viewable impressions. So what it is, when we select the viewable impressions, it is more over a brand awareness through the Google Display Network. Ipudu yes, మన client, who is our client? SEMrush. Is SEMrush a client? You want to be create a brand awareness through the digital mediums with the support of the Google Display Network advertisement. ఓవర్ ద డిజిటల్ మీడియంస్లో తన బ్రాండ్కి సంబంధించిన అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇన్ దాట్ సినారియో ఈ యూజ్డ్ వ్యూవబుల్ ఇంప్రెషన్స్, VCPM అని చెప్తాము దీని వాల్యూ. ఓకే, వ్యూవబుల్ ఇంప్రెషన్స్. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు అంటే దెర్ ఈస్ ఎ సపరేట్ క్యాలిక్యులేషన్ ఫర్ దాట్. యాక్చువల్గా CPM అంటే ఏంటి? CPM మీన్స్ ఇట్ ఈస్ ఏ 1000 ఇంప్రెషన్స్. ఓకే, ఆర్ ఎల్స్ కాస్ట్ పర్ 1000 మైల్. ఓకే, 1000 ఇంప్రెషన్స్ అని మనం చెప్తాం. బట్ VCPM అంటే ఏంటి? వ్యూవబుల్ 1000 ఇంప్రెషన్స్. We can say it is a viewable 1000 impressions. ఓకే, ఇక్కడ చూడండి 1000 ఇంప్రెషన్స్ అనేది మనకి 1 రూపీ అనుకుందాము. గాట్ ఇట్. వ్యూవబుల్ ఇంప్రెషన్స్లో ఇది బై 10 అవుతుంది ఇన్ జనరల్గా. చూడండి 1000 ఇంప్రెషన్స్ అనేది ఒకవేళ 1000 నెంబర్స్ చూస్తే ఒక 1 రూపీ అనేది మనం ఛార్జ్ చేస్తాము అనుకుందాం. వ్యూవబుల్ ఇంప్రెషన్స్లో దీని వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మనము ఇది వ్యూవబుల్ ఇంప్రెషన్స్లో 1000 ఇంప్రెషన్స్కి 1 రూపీ అనేది మనకి ఛార్జ్ అయితే, వ్యూవబుల్ ఇంప్రెషన్స్ కనుక మనము బిడ్డింగ్ స్ట్రాటజీ తీసుకుంటే ఇట్ కమ్స్ టు 0.35 పైస్ నుంచి 0.10 పైస్ నుంచి 0.3 పైస్ వరకు కూడా మనకి బిడ్డింగ్ వస్తుంది. ఇది వెరీ లెస్. ఓకే, 1000 ఇంప్రెషన్స్ కంటే కూడా వ్యూవబుల్ 1000 ఇంప్రెషన్స్ అనేది ఇట్ ఈస్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. వీ కెన్ ఆల్సో గెట్ ద మోర్ ఇంప్రెషన్స్. Okay, so if the brand is looking for the brand awareness, then go with the viewable impressions. I strongly, okay, Google Display Network advertisements ఎవరైతే చేస్తున్నారో, if their objective is, if their goal is brand awareness, go with the viewable impressions. If their goal is the lead conversion and or else form filling or else website traffic, go with the conversions or conversion value. Okay, it depends on all about the statistics. Got it? At the moment I go with the viewable impressions. Okay, when I select the viewable impressions, it is asking about enter your viewable CPM bid for ad group. ఈ యాడ్ గ్రూప్కి, ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఈ యాడ్ గ్రూప్కి VCM ఎంత అనేసి అడుగుతుంది. VCPM అంటే ఏంటి? వ్యూవబుల్ 1000 ఇంప్రెషన్స్ అని మనం డిస్కస్ చేసాం కదా. సో గూగుల్ ఏం చెప్తుంది అంటే, గూగుల్
ఆస్కింగ్ అస్ ఏమని అడుగుతుంది, డైలీ బడ్జెట్ ఎంత ఇచ్చాము, 300 రూపీస్ పర్ డే కదా, దట్స్ ఫైన్. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద బిడ్ స్ట్రాటజీ. ఓకే, నువ్వు 300 రూపీస్ పర్ డే అనేది క్యాంపెయిన్కి ఎలోకేట్ చేసావు, దట్ ఈస్ ఫైన్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద హోల్ డే, హౌ కెన్ ఐ చార్జ్ విత్ యూ? ఓకే, ఆన్ విచ్ బేసిస్, ఆన్ విచ్ బిడ్ స్ట్రాటజీస్? ఫర్ దాట్ గివ్ మీ ద సమ్ క్లారిటీ. ఓకే, సో బిడ్ క్లారిటీ అనేది ఇవ్వండి అనేసి అడుగుతుంది. అప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాము, VCPM కదా సెలెక్ట్ చేసుకుంది. గూగుల్కి ఏం చెప్తున్నాం అంటే మనము ఐ విల్ పే 1 రూపీ పర్ VCPM. ఇన్ ద సెన్స్ అంటే ఏంటి, పర్ 1000 ఇంప్రెషన్స్ ఐ విల్ పే 1 రూపీ అని మనం గూగుల్కి చెప్పాలి. సో మనం గూగుల్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల గూగుల్ విల్ ఛార్జ్ 1 రూపీ పర్ 1000 ఇంప్రెషన్స్. 1 రూపీ పర్ 1000 ఇంప్రెషన్స్ అంటే ఏంటి, ఐ విల్ గో టు ద SEMrush టూల్, నాట్ SEMrush, స్మాల్ SEO వేర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ స్మాల్ SEO టూల్స్లో ఇక్కడ చూడండి TV9 అని ఉంది. ఎన్నిసార్లు విజిబుల్ అయింది? ఓకే, ఇక్కడ NPCI. సో ఐ విల్ షో యూ అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఒకే అడ్వర్టైజ్మెంట్ 2 టైమ్స్ ఎక్కడన్నా విజిబుల్ అవుతుంది అనేది చూద్దాము. ఓకే, అమెజాన్, రైట్. సో ఇక్కడ చూడండి అమెజాన్ ప్రోడక్ట్ ఉంది అనుకుందాం. ఈ అమెజాన్ ఇక్కడ విజిబుల్ అయింది. అలాగే ఒకవేళ సేమ్ అమెజాన్ ఇక్కడ స్క్వేర్ ఫార్మాట్ అడ్వర్టైజ్మెంట్లో కూడా విజిబుల్ అయింది అంటే, సో గూగుల్ ఎలా చార్జ్ చేస్తుంది? ఇక్కడ చూడండి LG. ఇప్పుడు LG అనేది 2 టైమ్స్ విజిబుల్ అయింది. ఇప్పుడు ఎలా కన్సిడర్ చేస్తుందంటే గూగుల్, ఐఎమ్ షోయింగ్ టు ఏ యూజర్ యువర్ అడ్వర్టైజ్మెంట్ 2 టైమ్స్ అని చెప్తుంది. ఓకే, 2 టైమ్స్ ఎలా చెప్తుంది, 2 ఇంప్రెషన్స్. ఐ డెలివర్డ్ 2 ఇంప్రెషన్స్ పర్ యూజర్ ఆన్ ద వెబ్సైట్. ఇప్పుడు మనకి 1000 ఇంప్రెషన్స్కి 1 రూపీ కనుక ఛార్జ్ చేస్తే, ఆల్రెడీ 2 ఇంప్రెషన్స్ అనేది ఇట్స్ డెలివర్డ్ చూపించింది, 2 డెలివర్స్. ఒకవేళ సేమ్ LG అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మళ్ళీ 3rd టైం వచ్చింది చూసారా, 3 ఇంప్రెషన్స్ గాన్, 3 ఇంప్రెషన్స్ని డెలివరీ చేసింది. ఇలా ఒక 1000 ఇంప్రెషన్స్ని డెలివరీ చేస్తే ఆఫ్టర్ 1000 ఇంప్రెషన్స్ గూగుల్ విల్ ఛార్జ్ 1 రూపీ. అందుకని ప్రైస్ చాలా లెస్ ఉంటుంది, 0.10 పైస్, 0.35 పైస్, లెస్ దాన్ 1 రూపీ. ఒక అడ్వర్టైజ్మెంట్స్లో సమ్ టైమ్స్ మనము 4-5 వేరియంట్స్ ఒకేసారి చూస్తాము. 4-5 వేరియంట్స్ చూసాము అంటే ఫర్ ద సేమ్ అడ్వర్టైజ్మెంట్స్ గూగుల్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ మనకి ఏం చెప్తుందంటే, సో 5 ఇంప్రెషన్స్ లెఫ్ట్ ఇన్ ద 1000 ఇంప్రెషన్స్, యూ హ్యావ్ ఓన్లీ 995 ఇంప్రెషన్స్. ఓకే, సో అందుకని లెస్ ఎఫెక్టివ్ కాబట్టి, కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి, వెరీ చీపెస్ట్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి మనం ఎక్కువ ఇంప్రెషన్స్ అనేది తీసుకోగలుగుతాం. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది VCPM. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఎంత ఛార్జ్ చేయాలి అనేది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఐఎమ్ విల్లింగ్ టు పే ఫర్ 1000 ఇంప్రెషన్స్ 1 రూపీ. నేను 1 రూపీ పే చేస్తాను అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి వాల్యూస్ వస్తాయి. ఓకే, వాల్యూస్ ఎంత వస్తుంది, 300 రూపీస్ ద డైలీ బడ్జెట్, యువర్ బిడ్ ఈస్ ద 1 రూపీ. ఓకే, బట్ ఇక్కడ వాల్యూస్ చూడండి. సో ఇక్కడ వాల్యూస్ VCPM, ఇక్కడ ఒరిజినల్ వాల్యూస్ అని వస్తాయి. 1 రూపీకి మనం ఎటువంటి వాల్యూస్ తీసుకోలేదు కదా. ఇఫ్ ఐ యాడ్ ద 5 రూపీస్, సో yes, now we will get some metrics. If I give the 5 rupees, on an average VCPM is 1.5 rupees to 3.59 rupees. మనం 5 రూపీస్ ఇచ్చినా కానీ యావరేజ్ VCPM అనేది ఇట్ ఈస్ షోయింగ్ we will charge 1.45 rupees only. సో నువ్వు హైయెస్ట్ బిడ్డింగ్ ఇచ్చాం. మనం ఇక్కడ గూగుల్కి ఏం చెప్తున్నామంటే, ఆఫ్టర్ ద 1000 ఇంప్రెషన్స్ యూ కెన్ ఛార్జ్ 5 రూపీస్. ఐఎమ్ విల్లింగ్ టు పే 5 రూపీస్. నేను 5 రూపీస్ మీకు పే చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. బట్ గూగుల్ మనకి ఏం చెప్తుంది అంటే, బట్ ఐ డోంట్ టు ఛార్జ్ 5 రూపీస్. నేను మీకు 5 రూపీస్ అనేది పే చేయను, నేను 5 రూపీస్ అనేది మీకు ఛార్జ్ చేయను. ఐ విల్ ఛార్జ్ ఫర్ ద 1000 ఇంప్రెషన్స్ యాజ్ పర్ ద ట్రెండ్స్, యాజ్ పర్ ద కరెంట్ రికార్డ్స్. I will charge 1 rupee 45 paise to between the 3 rupees 59 paise. ఈ బిట్వీన్ ప్రైస్ రేంజ్లోనే నేను ఛార్జ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు హైయెస్ట్ కాబట్టి ఐ విల్ గో విత్ ద 2 రూపీస్కి వెళ్దాం. ఇఫ్ ఐ యాడ్ ద 2 రూపీస్, ఇక్కడ చూడండి అగైన్ గూగుల్ షోయింగ్ ద మెట్రిక్స్. I don't charge 2 rupees. I will charge between the price range 0.94 paise to 2 rupees. అంటే లెస్ దాన్ 1 రూపీ నుంచి 2 రూపీస్ వరకు నేను ఛార్జ్ చేస్తాను. For that you will get 772 impressions to 180,000 impressions. ఈ 300 రూపీస్కి ఆన్ డైలీ బేసిస్, ఆన్ ఓవరాల్ స్కెడ్యూల్, మనం ఎప్పుడు ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 డేస్కి మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసాం కదా. ఫర్ దాట్
వీ విల్ గెట్ దిస్ మచ్ ఆఫ్ ద ఇంప్రెషన్స్ అని మనకు చెప్తుంది. ప్రైస్ కూడా మేము ఒకవేళ 2 రూపీస్ అని మీరు ఇచ్చారు, ఓకే, ద యూజర్ అలోకేట్ ద అమౌంట్ 2 రూపీస్, దట్ ఈస్ ద బిడ్ అమౌంట్. కానీ యాజ్ పర్ ద ట్రెండ్స్, వన్స్ మేము ఎప్పుడైతే క్యాంపెయిన్స్ అనేది డెలివరీ చేస్తామో, డెలివరీ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇలా విజిబుల్ అవుతాయి కదా, ఇలా విజిబుల్ అయినప్పుడు వీ విల్ ఛార్జ్ ఓన్లీ 94 పైస్ ఓన్లీ, దట్ ఈస్ ద మినిమం. ద మ్యాక్సిమం ఈస్ ద 2 రూపీస్. ఈ 2 రూపీస్ కంటే ఎక్సీడ్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బిడ్డింగ్. ఈజ్ ఇట్ క్లియర్? Okay, after that let's move on to the next step. Click on the next. So now here is showing the ad targeting. Okay, I click on the ad targeting. మీకు లెఫ్ట్ సైడ్ చూడండి ఎల్లో ఇండికేషన్ వస్తుంది. యూ ఫర్గెట్ దిస్ వన్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ద వార్నింగ్ అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎల్లో ఇండికేషన్ ఎప్పుడైనా గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్లో చూపిస్తే గూగుల్ అడ్వర్టైజ్మెంట్ షోయింగ్ సమ్ గ్రీడీ, అరే చాలా తక్కువ బడ్జెట్ పెట్టావు, ప్లీజ్ ఇంక్రీజ్ ద బడ్జెట్ అనేసి అడుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ స్మాలర్ ఇండికేషన్, సో వీ కెన్ డినై దట్ వన్. ఓకే, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. The next option is the audience segmentation. So what is the audience segmentation, which is the most important? Okay, so what is the audience segmentation? It's all about the suggest who should see your advertisements. Okay, ఏ ఆడియన్స్కి మన అడ్వర్టైజ్మెంట్ అనేది చూపించాలి, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆడియన్స్ సెగ్మెంట్స్. Okay, when I click on this one, it is showing as like this. Okay, ఇందులో మనకి ఎఫినిటీ ఆడియన్స్ అనేది కూడా మనం చెప్తాము. వాట్ ఈస్ ద ఎఫినిటీ ఆడియన్స్? ఎఫినిటీ ఆడియన్స్ అంటే విచ్ ఇస్ ద సిమిలర్ గ్రూప్ ఆఫ్ ది ఆడియన్స్, సిమిలర్ గ్రూప్ ఆఫ్ ద కీవర్డ్స్. ఇప్పుడు ఒక రిప్రజెంటేటర్ అనేది మనం బై చేయాలనుకున్నాము. ఈ రిప్రజెంటేటర్కి సంబంధించిన సిమిలర్ ఆడియన్స్ ఆర్ సిమిలర్ కీవర్డ్స్ని మనము అఫినిటీ ఆడియన్స్ అనేసి మనం చెప్తాము. ఓకే, ఇప్పుడు షాపింగ్ చేయాలనుకున్నాము, మొబైల్ అనేది ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకున్నాము. who are showing the interested which the electronic devices such like a mobile కావచ్చు, వాటి రిలేటెడ్కి సంబంధించింది. ఓకే, అలాంటి ఇంట్రెస్టెడ్ బేస్డ్ ఉన్న ఆడియన్స్ని మనం ఎఫినిటీ ఆడియన్స్ అనేసి మనం చెప్తాము. ఓకే, సో ఇట్ ఈస్ షోయింగ్ ద లిస్ట్. ఇక్కడ చూడండి, వాషర్స్ అండ్ డ్రైయర్స్. ఇప్పుడు ఎలాంటి ఆడియన్స్ని ఇప్పుడు మనం టార్గెట్ చేయాలి? ఇది SEO టూల్స్ కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ద SEO టూల్స్, టూల్ రిలేటెడ్ కాబట్టి, మన క్లయింట్ సెమ్రెష్ కాబట్టి. నౌ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ దిస్ డిజిటల్ మార్కెటింగ్. చూద్దాం ఆడియన్స్ ఉంటారా లేదా అనేది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, ఇన్ మార్కెట్ ఆడియన్స్. వాట్ ఈస్ ద ఇన్ మార్కెట్? ఇక్కడ చూడండి మనకి కొన్ని టెక్నికల్ టర్మ్స్ వస్తాయి. వన్ ఈస్ ద ఎఫినిటీ, వన్ ఈస్ ఇన్ మార్కెట్. వాట్ ఈస్ ద ఇన్ మార్కెట్? డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఐ సెలెక్ట్ ద ఇన్ మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ఈ ఇన్ మార్కెట్లో ఎలాంటి ఆడియన్స్ వస్తారు? దీస్ ఆర్ ఆల్ ద ఆడియన్స్ విల్ కమ్ అండర్ ద ఇన్ మార్కెట్ ఆడియన్స్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ ఇన్ హైదరాబాద్. ఎవరైతే who are searching with this keyword on the Google, these audience also, these keyword also under comes to the in market. Digital marketing tools, digital marketing services in Hyderabad, the best digital marketing agencies in Hyderabad, digital marketing SEO టూల్స్. ఇలా సెర్చింగ్ చేసే వాళ్ళంతా ఇన్ మార్కెట్ ఆడియన్స్ కింద వస్తూ ఉంటారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆడియన్స్ సిమిలర్ టు దీస్ సర్వీసెస్. ఓకే, ఈ ఆడియన్స్ అంతా ఎలా సెర్చింగ్ చేసినా కానీ దే ఆర్ ఆల్ అండర్ కమ్స్ టు ద ఇన్ మార్కెట్. ఓకే, నౌ ఐఎమ్ సెర్చింగ్ విత్ ద సేమ్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు దీస్ ఆర్ ఆల్ ద అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ డైల్కి వెళ్ళాను. జస్ట్ డైల్లో if the just dial website allowing the Google ads, అన్ని వెబ్సైట్స్ అడ్వర్టైజ్మెంట్స్ని అలో చేయవు. ఓకే, ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ని అలో చేయవు అంటే సమ్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోటింగ్, లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ ద TCS వెబ్సైట్ అనుకుందాము. ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే కెన్ వి ప్రమోట్ అవర్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ ద TCS.com? No, we can't do that. Okay, it's a professional website. So this website providing the services which giving the services to their clients, to their network. ఇప్పుడు జస్ట్ డైల్ ఉంది, జస్ట్ డైల్ is allowing the advertisement. ఇక్కడ చూడండి, సో యాడ్స్ బై గూగుల్, ఇట్ ఈస్ allowing the advertisement. సో ఇక్కడ డెల్ టెక్నాలజీస్. సో which website allowing the Google advertisement? On that website only we can promote the Google Display Network advertisement. Got it? ఇప్పుడు ఈ వెబ్సైట్ ఇలా నేను ఓపెన్ చేశాను. ఆన్ విచ్ కీవర్డ్? డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఐ క్లిక్ ఆన్ ద జస్ట్ డైల్. ఇన్ ద జస్ట్ డైల్ ఐఎమ్ సీయింగ్ ద గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్. చూడండి, ఇప్పుడు సెమ్రెష్ అనేది బై డిఫాల్ట్ వచ్చింది కదా.
సెమ్రష్ బై డిఫాల్ట్ వచ్చింది. ఇన్ ఎర్లియర్ ఐ డిడెంట్ సీ ద సెమ్రష్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు నేను సెమ్రష్ కోసం ఇన్ ద పాస్ట్ ఫ్యూ అవర్స్ ఐఎమ్ కన్స్యూమింగ్ ద ఇన్ఫర్మేషన్ ద SEO టూల్స్ విచ్ ఇస్ ద సెమ్రష్. నేను ఎందుకంటే వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టాను. ఓకే, వెబ్సైట్ ఎలా ఓపెన్ చేశాను, అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేశాను. స్మాల్ SEO టూల్స్లోకి వెళ్ళి ఈ సెమ్రష్ అడ్వర్టైజ్మెంట్ని నేను క్లిక్ చేస్తే now the SEMrush tool is automatically tracking the user behavioral patterns. User behavioral pattern ని ఆటోమేటిక్గా సో ట్రాకింగ్ చేస్తుంది. ఇలా ట్రాకింగ్ చేయటం వల్ల now I am searching so with the keyword digital marketing services in Hyderabad. After that Google showing the different results on the SERP pages. When I click on the Just Dial website, on that Just Dial website now I am seeing the SEMrush tool by default. So నేను SEO tool తీసుకోవాలని లేదు, but I want to take the digital marketing services in the location Hyderabad. బట్ వీళ్ళు ఏం చేశారు, ద బ్యాక్ ఎండ్లో ఇన్ మార్కెట్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. ఓకే, ఇన్ మార్కెట్ ఆడియన్స్ ఎవరు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్లో హూ ఆర్ సెర్చింగ్ విత్ దిస్ కీవర్డ్, ఇవన్నీ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ ద మెనీ లిస్ట్. ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్తో సెర్చింగ్ చేసే వాళ్ళంతా అండర్ కమ్స్ టు ద ఇన్ మార్క్ ఆడియన్స్. దే ఆటోమేటికల్లీ టార్గెటెడ్ బై ద అడ్వర్టైజర్స్. మనం ఏ అడ్వర్టైజ్మెంట్ని ప్రమోట్ చేస్తున్నామో ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ ఇన్ మార్కెట్ ఆడియన్స్కి చూపిస్తుంది. ద సేమ్ వే అఫినిటీ ఈజ్ ఆల్సో సిమిలర్. ఓకే, సో ఈ అఫినిటీ ఆడియన్స్లో ఎలా వస్తుంది, ఇఫ్ ఐ టేక్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద సేమ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ఓకే, ఇప్పుడు అఫినిటీ ఆడియన్స్ ఎలా వస్తారు అంటే బెస్ట్ ట్రెండింగ్ డిజిటల్ మీడియమ్స్. ఓకే, బెస్ట్ ట్రెండింగ్ డిజిటల్ మీడియమ్స్ అని నేను సెర్చింగ్ చేశాను. బెస్ట్ ట్రెండింగ్ డిజిటల్ మీడియమ్స్ అంటే దీస్ కీవర్డ్స్ ఆల్సో సిమిలర్ టు ద డిజిటల్ మార్కెటింగ్ అనేసి. సో అఫినిటీ ఆడియన్స్లో మనకి అఫినిటీ ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తాం కదా, సో వీళ్ళు ఈ టార్గెటెడ్ గ్రూప్ కిందకి వస్తూ ఉంటారు. అలాగే హౌ టు క్రియేట్ ఏ ఇన్స్టాగ్రామ్ రీల్, ఇలా సెర్చింగ్ చేశాను. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు కూడా మనము అఫినిటీ ఆడియన్స్ కింద వస్తాము. ఓకే, దిస్ ఈస్ ద అఫినిటీ ఆడియన్స్ టార్గెటింగ్, దిస్ ఈస్ ద ఇన్ మార్కెట్ ఆడియన్స్. ఇన్ మార్కెట్ ఆడియన్స్ అంటే వెరీ రిలవెన్స్ టు ద సర్వీస్. అఫినిటీ ఆడియన్స్ అంటే వెరీ రిలవెన్స్ టు ద యూజర్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో వీఆర్ ద బిగినర్, రైట్? సో విత్ జస్ట్ 5 minutes ఆఫ్ ది ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవడం అనేది ఇట్ ఈస్ సమ్ డిఫికల్ట్. ఓవర్ ద ప్రాక్టీస్ వెన్ వీ క్రియేట్ ద 2-3 మల్టిపుల్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినప్పుడు వీ కెన్ ఈజీలీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద అఫినిటీ, వాట్ ఈస్ ద ఇన్ మార్కెట్ ఆడియన్స్, సో వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్ యాజ్. గాట్ ఇట్? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఏంటి, ఇన్ మార్కెట్ ఆడియన్స్. ఓకే, ఇలా దేర్ ఆర్ మెనీ ఆప్షన్. ఈ సెర్చ్ టర్మ్లో మనము ఎవరినైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ అడ్వర్టైజర్స్ క్రైటీరియా. గాట్ ఇట్? సో మన అడ్వర్టైజర్స్ క్రైటీరియా ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇఫ్ ఐ వాంట్ టు టార్గెట్ ది స్టూడెంట్స్, ఓకే, కాలేజ్ స్టూడెంట్స్ మనం టార్గెట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో సెర్చ్ ఫర్ ద స్టూడెంట్స్, ఇన్ఫర్మేషన్ ఆన్ ద సక్సెస్ ఇన్ ద కాలేజెస్ అండ్ ద కాలేజ్ ఫర్ ది అడల్ట్స్ అండ్ డిస్కౌంట్ డీల్స్ ఫర్ ద స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, రిక్రూట్మెంట్ అండ్ సర్వీసెస్. అలా కాకుండా మనం ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ద డాక్టర్స్, హెల్త్ కేర్ డాక్టర్స్ మనం టార్గెట్ చేయాలనుకోండి, గో విత్ ద డాక్టర్స్, డెఫినెట్లీ ఇట్స్ నాట్. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గో విత్ ది హెల్త్ కేర్. ఓకే, హెల్త్ కేర్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ వీ గెట్ సో హెల్త్ ఇన్సూరెన్స్, అఫోర్డబుల్ హెల్త్ కేర్ యాక్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అండ్ యూకే హెల్త్ ఇన్సూరెన్స్, దీస్ ఆల్ ద థింగ్స్. సో అలాగే హెల్త్ కేర్లో కూడా వెల్నెస్ అనేది వస్తుంది కదా, సో వీ కెన్ ఆల్సో టార్గెట్ విత్ ద వెల్నెస్, బ్యూటీ అండ్ వెల్నెస్. అలా మనము ఏ ఆడియన్స్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆడియన్స్ సెగ్మెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద అండర్ ద సెర్చ్ ఆప్షన్. మనము ఈ సెర్చ్ ఆప్షన్ కాకుండా ఇఫ్ యూ గో విత్ ద బ్రౌజ్ ఆప్షన్, ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్స్లో వీ హ్యావ్ ఏ మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, హూ దే ఆర్, డీటెయిల్డ్ డెమోగ్రాఫిక్స్. ఓకే, ఆ డీటెయిల్డ్ డెమోగ్రాఫిక్స్లో ఏముంటుంది, సచ్ లైక్ ఐ థింక్ మెటా అడ్వర్టైజ్మెంట్స్ కనుక మనం చూస్తే సో అందులో ఉండే ఆల్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఓకే, పేరెంట్స్ స్టేటస్తో మనం టార్గెట్ చేయొచ్చు. ద పేరెంట్స్ ఆర్, ఓకే, సో పేరెంట్స్ ఆర్ ఇన్ఫ్రాన్స్ అండ్ ద టూడలర్స్ అండ్ ద ప్రీ స్కూలర్స్ అండ్ ద గ్రేడ్ స్కూలర్స్ అండ్ ద టీన్స్. ఓకే, ఈ చిల్డ్రన్స్ ఏజ్ గ్రూప్ రిలేటెడ్ ఉన్న పేరెంట్స్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. వాట్ దేర్ ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్, ఎఫినిటీ ఆడియన్స్ అనేసి అంటాము. దిస్ ఇస్ ద సేమ్. ఓకే, ఎఫినిటీ ఆడియన్స్ అనేసి ఈ ఎఫినిటీ ఆడియన్స్లో వాళ్ళ హ్యాబిట్స్, ఓకే, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఫుడ్ అండ్ డైనింగ్, హోమ్ అండ్ గార్డెన్, లైఫ్ స్టైల్ అండ్ హాబీస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్,
న్యూస్ అండ్ పాలిటిక్స్, there are many, right? So once ఒకసారి మళ్ళీ we can click on the toggle, so ఈ toggle ఓపెన్ అయితే so then we can get the more information. Okay, avid investors, beauty and wellness, beauty, frequently visits the salon. ఎవరైతే ఫ్రీక్వెన్సీగా సెలూన్స్ని విజిట్ అవుతారో వాళ్ళు ఎలా తెలుస్తుంది ఫ్రీక్వెన్సీగా విజిట్ అవుతుందంటే గూగుల్ యాడ్స్ విచ్ ఇస్ ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ టూల్. మనం గూగుల్ ప్రొడక్ట్స్ మనం ఇంటర్నెట్ ఎలా యాక్సెస్ చేస్తాము, జీమెయిల్తో యాక్సెస్ చేస్తాము. గూగుల్ మ్యాప్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము, జీమెయిల్తోనే యాక్సెస్ చేస్తాము. అండ్ బ్రౌజర్ని ఎలా యాక్సెస్ చేస్తాము, జీమెయిల్తోనే యాక్సెస్ చేస్తాము. అలాగే మనము లొకేషన్ గూగుల్ మ్యాప్స్ని ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు జీపీఎస్ ఆన్ చేసుకుని ఎలా ఫార్వర్డ్ వెళ్తాము, జీమెయిల్తోనే యాక్సెస్ చేస్తాము. యూట్యూబ్ని ఎలా యాక్సెస్ చేస్తాము, జీమెయిల్తోనే యాక్సెస్ చేస్తాము. ఇవన్నీ ఎవరి ప్రొడక్ట్స్? ఇవి గూగుల్ ప్రొడక్ట్స్. ఈ గూగుల్ ప్రొడక్ట్స్ని మనం యూస్ చేసేటప్పుడు ఒక జీమెయిల్ ఐడి నుంచి మనం ఆల్ యాక్సెస్ అనేది మనం యూస్ చేస్తాం కాబట్టి మనం వేర్ ఎవర్ వీ గో ఆల్ అవర్ డిజిటల్ యాక్టివిటీస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ట్రాక్డ్ బై ద వన్ జీమెయిల్ ఐడి. ఓకే, జీమెయిల్ ఐడితో ట్రాక్ అవుతూనే ఉంటాయి. బై డిఫాల్ట్ ఏ ప్రోడక్ట్ అయినా మీరు తీసుకోండి, ఆ జీమెయిల్ ఐడితో ఎలాంటి ట్రాకింగ్ జరుగుతుంది, ఏ కీవర్డ్స్తో సెర్చింగ్ చేస్తున్నారు, ఏ రెస్టారెంట్కి వెళ్ళారు, తర్వాత వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా లేదా, ఎలాంటి వీడియోస్ వాచ్ చేస్తున్నారు, ఏ విధమైన కాంటెంట్ వాచ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ట్రాకింగ్. ఓకే, సో ఏది ట్రాకింగ్ చేయదు అంటే వన్స్ ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చెయ్యమో అప్పుడు మన యాక్టివిటీ అనేది ట్రాక్ చేయదు. డిజిటల్ డివైస్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చామా, our all history everything is under stored by the search engines. not only search engines కాదు, తర్వాత సోషల్ మీడియాస్లో కూడా సేమ్ అంతే. ఓకే, అందుకని ఫ్రీక్వెంట్గా విజిట్స్కి వెళ్ళినప్పుడు లొకేషన్ పెట్టుకొని వెళ్తాం కదా, లేదు అంటే ఆ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యు ఆర్ ట్రావెలింగ్ సమ్ XYZ లొకేషన్స్ టు సమ్ XYZ లొకేషన్స్, సో బిట్వీన్ ది లొకేషన్స్ డూ యూ అవేర్ అబౌట్ దిస్ సమ్ XYZ సెలూన్ అనేసి మనకి పాపప్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఫీడ్బ్యాక్ సెక్షన్స్ అనమాట. సో విత్ దిస్ సినారియో సో గూగుల్ అనేది మనకి ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంది. వీ కెన్ ఆల్సో టార్గెట్ ద పొటెన్షియల్ కస్టమర్స్ త్రూ ద డిజిటల్ మీడియమ్స్. పొటెన్షియల్ కస్టమర్స్ ఫుడ్ అండ్ డైనింగ్ సంబంధించింది కావచ్చు, ఓకే, కుకింగ్ ఎంతూజియాస్ట్కి సంబంధించింది కావచ్చు, ఫాస్ట్ ఫుడ్కి సంబంధించింది, అలాగే ఫుడ్స్కి సంబంధించింది, ఫ్రీక్వెంట్లీ డైన్ అవుట్స్కి సంబంధించింది, హోమ్ అండ్ గార్డెన్ వాట్ నాట్. సో దేర్ ఆర్ ద మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, సి దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఇండివిజువల్ స్కిల్. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు అనేది మీ మీద ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆప్షన్స్ తెలుసుకున్న తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది దట్ ఈస్ ఆల్ ఇండివిజువల్. కొంతమంది అడగచ్చు, సో ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అయిపోయిన వెంటనే సార్ నాకు 20,000 రూపీస్ ప్యాకేజ్ శాలరీ వచ్చింది, కొంతమందికి 6 LPA వచ్చింది. అతనికి 6 LPA ఎందుకు ఇచ్చారు అంటే హీ నో మోర్ అబౌట్ ద డిజిటల్ మీడియమ్స్, హీ మోర్ అబౌట్ ద స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్స్. మనకి ఎందుకు 2 LPA 3 LPA వస్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కంపెనీ, ఎలాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనే దాన్ని కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్, దెన్ వీ డూ ద బెస్ట్ ప్రాక్టీస్ డీప్ ఇన్ టు ద డిజిటల్ మీడియమ్స్. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ డూ సెలెక్ట్. ఓకే, సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ వాట్ దే ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్ ఫర్ ద ప్లానింగ్ ఇన్ మార్కెట్ అండ్ ద లైఫ్ ఈవెంట్స్. దిస్ ఈజ్ ఆల్ ద ఆప్షన్. ఇక్కడ చూడండి, లైఫ్ ఈవెంట్స్లో బిజినెసెస్ క్రియేషన్, కాలేజ్ గ్రాడ్యుయేషన్, వెన్స్ వై క్లిక్ ఆన్ దిస్ వన్, గ్రాడ్యుయేషన్ సూన్, రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్, జాబ్ చేంజ్. సో దీస్ ఆర్ ఆల్ ద మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, ఒకటి కాదు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. యువర్ కంబైన్డ్ ఆడియన్స్ సెగ్మెంట్స్, కంబైన్డ్ సెగ్మెంట్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. సో కంబైన్డ్ సెగ్మెంట్స్ ఆడియన్స్ అంటే ఏంటి, ఇన్ మార్కెట్ అండ్ అఫినిటీకి సంబంధించిన కాంబినేషన్. లెట్స్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ కోసం సెర్చింగ్ చేస్తున్నారు, అలాగే షాపింగ్ ఇంట్రెస్టెడ్ ఉన్న ఆడియన్స్ గురించి కూడా సెర్చింగ్ చేస్తున్నారు. ఓకే, రెండు ఆడియన్స్ని ఇక్కడ కంబైన్ చేయొచ్చు. ఓకే, హౌ కెన్ వీ డూ ద కంబైనింగ్? జస్ట్ క్లిక్ ఆన్ న్యూ కంబైన్డ్ సెగ్మెంట్స్. ద కంబైన్డ్ సెగ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం, షాపింగ్. అగైన్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, నేను ఇప్పుడు ఏం సెర్చింగ్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్, ఓకే, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సర్వీస్. ద నెక్స్ట్ ఎలాంటి ఆడియన్స్ తీసుకుంటున్నాను, షాపింగ్ ఎంతూజియాసిస్ట్స్. ఓకే, ఈ ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. దెన్ క్రియేట్, ఇందులో ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిజిటల్ మార్కెటింగ్ అండ్ షాపింగ్. ఈ రెండు ఆడియన్స్ని నేను ఇప్పుడు కంబైనింగ్ చేసి నేను టార్గెట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద సెగ్మెంట్. గాట్ ఇట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? యువర్ కస్టమ్ ఆడియన్స్ సెగ్మెంట్. మనం ఇప్పుడు ఆడియన్స్ని మనం కస్టమ్ ఆడియన్స్ చేసుకోవచ్చు, కాంబినేషన్ కాదు, మిక్సింగ్. ఓకే, మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ ద మిక్సింగ్ ఒక సెగ్మెంట్ అనేది మనం చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ వీ డూ టార్గెట్ ద పొటెన్షియల్ కస్టమర్స్ యాజ్ పర్ ద అడ్వర్టైజర్ రిక్వైర్మెంట్. గాట్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్?
Now let's move on to the next option. So this is all about the optimization target. Okay, by always we keep it always on. Okay, so we keep it always on so that we will get the best result. So it is affected on the performance of the campaigning. Got it? Let's move on to the next option, the demographics. Okay, so we will continue this ad campaigning in the next session. Do the best practice with the Distributor Alpha community, and all the best.